ఇలా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ 2 పావులండి సరిపోతుంది. ఇందులో ఏర్పడుతున్నది కానీ సరిపోతుంది. బాగా వేయించుకోవాలి వీటిని. తర్వాత కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవి బాగా వేగాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాలి. పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకోవాలి. చిక్కగా ఉంటుంది కర్రీ. కలుపుకొని ఇందులో కొంచెంత సాల్ట్, ఆనియన్స్ ఉడకండి, ఒకసారి కలుపుకుందాం. దీనిపైన మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. 2 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు. ఫస్ట్ వేసుకున్నాం కదా, అది కాకుండా ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి కలుపుకున్నాక తర్వాత ఇందులో మెంతి కూర వేసుకుంటాము. మెంతి ఆకు చిన్నగా కట్ చేసుకొని తొందరగా సాగుతుంది అని కనపడుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చిన్నగా కట్ చేసుకొని కలుపుకొని నేను వంట చేసుకుంటే చూడండి మా పాప ఎలా ఇబ్బంది పెడుతుందో. ఏ నాని ఇలా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. నేనేదో ఒక 1/2 కిలో టమాటాలు తీసుకున్నా. 6 ఎగ్స్కు 1/2 కిలో టమాటాలు, ఒక మెంతి కూర కట్ట పెద్దది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా మందికి ఫేవరెట్ ఇది. ఇందులో కేక్స్ దాంట్లో సూపర్ ఉంటుంది కాంబినేషన్. మేమైతే 1 మంత్కి ఒకసారి అయినా వండుకుంటాం. చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. చాలా బాగుంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉంటుంది. దీనిపైన సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్, మళ్ళీ 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించాలి. తర్వాత కారం వేసుకుందాం. చూడండి ఎలా ఉందో, మెత్తగా ఉడుకుతుంది. సేమ్ చేపల కర్రీ మనం చేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ ఎగ్, టమాటా అండ్ మెంతి కూర చాలా బాగుంటుంది.
బాగుంటుంది. సేమ్ మన ఫిష్ కర్రీ లానే ఉంటుంది టేస్ట్ అయితే. ఎందుకంటే మెంతి కూర ఎక్కువ ఫిష్ కర్రీలో యూజ్ చేస్తాం కదా, ఆ ఫ్లేవర్ ఉంటుంది. అండ్ చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మా ఫేవరెట్ కర్రీ ఇది. ఫిష్ తినే వారైతే ఇది సూపర్ కర్రీ. చూడండి, ఇందులోకి 2 స్పూన్ల కారం సరిపడంత, మీకు ఎంత కావాలో అంత కారం వేసుకొని ఒకసారి నీళ్ళు కలుపుకుందాం. ఎంత కలర్ఫుల్గా ఉందని చూడండి. ఒక టమాటాలు ఇంకా సాఫ్ట్గా ఉడకాలి. నూనె పైకి తేలేంత వరకు కర్రీని ఉడకబెట్టుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అవుతుందండి. మూత తీసుకొని చూడండి, దగ్గరికి వచ్చింది. ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్స్ని ఇందులో వేసుకుందాం. వేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉంచుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, చూస్తేనే కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఎగ్స్ని ఇలా అంటే ఇందులో మంచిగా కర్రీ పీల్చుకొని చాలా బాగుంటుంది. అంతేనండి, టమాటా ఎగ్ మెంతి కూర కర్రీ రెడీ. ఇందులో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అండ్ చాలా సూపర్గా ఉంటుంది. నాకైతే ఫుల్గా నచ్చుతుందండి.